సార్, గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలు ఎవరైతే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో, ఆ పేరెంట్స్ కి అకాడమీస్ ఏం చెప్తాయంటే, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే మీ పిల్లలకి డౌట్స్ కి హెల్ప్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, బ్యాచ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలని చెప్పి కొంతవరకు వాళ్ళని తప్పుదో పట్టిస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు లిమిటెడ్ బ్యాచ్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మీ యొక్క స్ట్రాటజీ ఈ బ్యాచ్ స్ట్రెంగ్త్ పైన మీ యొక్క అనాలిసిస్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్. నా ఉద్దేశంలో ఒక క్లాస్‌లో 70 కన్నా ఎక్కువ ఉంటే బెటర్ నాట్ టు జాయిన్. ఎందుకంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ పెరిగే కొద్దీ ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయలేరు. ఇన్‌ఫాక్ట్ 70 కన్నా ఎక్కువ మంది గాని క్లాస్ రూమ్‌లో కూర్చుంటే అసలు ఫ్యాకల్టీ డౌట్సే క్లియర్ చేయలేరు. అంతమంది పిల్లలు డౌట్ క్లియర్ చేసి టైం అయిపోతది. ఎప్పుడు కూడా క్లాసెస్ షుడ్ బి స్మాల్. క్లాస్ ఎప్పుడు కూడా 70 కన్నా తక్కువ మంది ఉన్న క్లాసే మీరు చూస్ చేసుకోండి. జనరల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ మన దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు సచిన్ అకాడమీలో కూడా. కానీ మనం మాత్రం 50 మెంబర్స్, 40, 60 ఇలా బ్యాచ్ క్రియేట్ చేస్తాం. మనం కూడా 100 మందిని 150 పెట్టొచ్చు క్లాస్ రూమ్‌లో. కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఫ్యాకల్టీ వచ్చి క్లాస్‌కి వెళ్ళిపోతారు. ఆ దానికి అసలు క్లాస్ రావడం అవసరం ఏముంది స్టూడెంట్స్? యూట్యూబ్‌లో కూడా వినొచ్చు కదా! యూట్యూబ్‌లో కూడా టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారు కదా! యూట్యూబ్‌లో వినకుండా మన దగ్గరికి వస్తారంటే కారణం ఏంటి? క్లాస్ రూమ్‌లో ఫ్యాకల్టీతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ క్లియర్ చేసుకోగలగాలి. అలా ఫ్యాకల్టీ కూడా క్లాస్ చెప్తూ మధ్యలో పిల్లల్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ బట్టి ఫ్యాకల్టీకి అర్థమవుద్ది ఎంత బాగా అర్థమవుతుంది అని చెప్పి. అలా క్లాస్ చెప్తూ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు, కొన్ని క్వెషన్స్ ఇస్తారు. పిల్లలు సాల్వ్ చేస్తున్నప్పుడు ఫ్యాకల్టీ వెళ్ళి తిరుగుతూ చూస్తారు ఎవరైనా చేస్తున్నారు. చూసి దాన్ని బట్టి క్లాస్‌లో ఎవరికైనా ఇంప్రూవ్ చేయాలో తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి కోసమే కదా మన క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ఎంకరేజ్ చేస్తాము. లేదా ఆన్‌లైన్ ఇప్పుడు శరత్ చంద్ర నీట్ అకాడమీకి, ఐఐటీ అకాడమీకి ఆన్‌లైన్ కోచింగ్ ఉంది. మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే జిల్లాల వాళ్ళు ఆన్‌లైన్‌లో కూడా మన శరత్ చంద్ర అకాడమీ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని క్లాసులు వింటున్నారు. నీట్ లాంగ్ టర్మ్ పిల్లలు కూడా చాలా మంది మన క్లాసులు వింటున్నారు. ఈవెన్ మనం పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ క్వాలిటీ చాలా బాగుందని, నీట్ తరహాలో మన ఎగ్జామ్స్ ఉన్నాయని, చాలామంది వేరే కాలేజ్‌లో చదువుతున్న పిల్లలు కూడా మన దగ్గర ఓన్లీ మాక్ టెస్ట్‌లకే డబ్బులు కట్టి, ఓన్లీ మాక్ టెస్ట్‌లకే వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇలా ఉన్నాయి. అంటే మన దగ్గర ఆన్‌లైన్ క్లాస్ పిల్లలు తీసుకుంటున్నారు, ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు. కానీ ఆఫ్‌లైన్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే ఆఫ్‌లైన్‌లో ఇంటరాక్షన్ ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా క్లాస్ స్ట్రెంత్ తక్కువే ఉండాలి. క్లాస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే బెటర్ డోంట్ గో ఫర్ సచ్ అకాడమీస్ నా సజెషన్.